అతిథి క్యాబిన్లోకి ఒక నర్స్ వెళ్ళి, మేడం, అంజలి మేడం బయటికి వెళ్ళారు. అంజలి మేడం అటెంప్ట్ చేయవలసిన ఒక పేషెంట్ ఉన్నారు, మీరు చూస్తారా అని ఆ నర్స్ అడగగానే సరే పంపించు అని అతిథి పర్మిషన్ ఇస్తుంది. ఇక బుర్కాలో ఉన్న అహల్య దగ్గరికి ఆ నర్స్ వెళ్ళి, మేడం రమ్మంటున్నారు అని చెప్పగానే అహల్య అంజలి అనుకొని అంజలి క్యాబిన్కి వెళ్తుంది. అప్పుడు అక్కడ అతిథి ఫైల్ చూస్తూ కూర్చుంటుంది. క్యాబిన్లోకి వెళ్ళిన అహల్య అక్కడ ఫైల్ చూస్తున్న అతిథిని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి, అంజలి మేడం కదా ఉండాల్సింది, అతిథి ఇక్కడెందుకుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. ఫైల్ చూడడం ఆపేసి అక్కడ టేబుల్ పైన పెట్టేసి అతిథి పక్కకి తిరగబోయేసరికి బుర్కాలో ఉన్న అహల్య వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అప్పుడు అతిథి ఒకటేసారిగా, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా రండి కూర్చోండి అని అంటూ ఉంటుంది అతిథి మాట వినంగానే టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. కానీ ఏమీ చెయ్యలేక వచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంటుంది. మీ పేరేంటి అని అతిథి అడుగుతుండగా ఆయేషా అని చెప్తుంది అహల్య. ఆయేషా అంటున్నారు, మరి ఆ బొట్టు కుంకుమ ఏంటి అని అహల్యని నిలదీస్తూ ఉంటుంది అతిథి. దాంతో ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అహల్య తప్పించుకోగలదా, అతిథికి దొరికిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.